From the central government, we are running a scheme, urban health. We pay money to all the states, and here the speaker is CM Health. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వస్తే ఇవాళ ఆ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరును తగిలించుకుంటూ మరి జగనన్న ఆరోగ్య కార్యక్రమం అని చెప్పి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. Central gives fund for panchayats. Central gives fund for employment guarantee scheme. Central government gives funds for roads, and central government gives funds for drip irrigation. All such funds given by central are diverted in Andhra Pradesh. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వేసేటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా జరుగుతున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఒక్క మాట నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వనరులతోటే, వారు ఇచ్చేటువంటి ఫండ్స్ తోటే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. There is a new movie in Telugu. I saw the poster, Pushpa. There is a new movie. I will go and watch. What is that Pushpa? It is about Red Sanders and what happened in Sandalwood in forest. But now Andhra government has abolished SIT, which used to track the smuggling of Red Sanders. వారు వస్తున్నటువంటి సందర్భంలో పోస్టర్లు చూశారు సినిమా గురించి. ఆ సినిమా పేరు పుష్ప. పుష్ప అనేటువంటి సినిమా అక్కడ ఉన్నటువంటి చందనం ఏ విధంగా స్మగుల్ చేయబడుతుంది, మరి అటవీ వనరులు ఏ విధంగా స్మగుల్ చేయబడతాయి అనేటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని ఆ సినిమా నిర్మాణం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT ఏదైతే ఉందో వారు అప్పట్లో దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ SIT టీంని సైతం ఇవాళ రద్దు చేసినటువంటి నేపథ్యం కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. And here is a new innovative way of distributing various funds for the schemes. I was told that in Andhra Pradesh, hundreds of thousands of volunteers are appointed to distribute cash of the pension going in the home, and they give cash in the home. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త విధానాన్ని మనం చూస్తున్నాం. మరి వేలల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి డైరెక్ట్ గా డబ్బు తీసుకుని వెళ్లి ఇళ్లకి సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. And what central government is doing? Modi ji is giving benefit to the beneficiary, direct benefit transfer in their accounts, and we have eliminated corruption throughout the country. And let me tell you with pride that we have credited 20 lakh crores in the accounts of beneficiaries. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అంటే వారు చేపట్టినటువంటి విధానాన్ని గనక మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా బ్యాంకుల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి డబ్బు వారి అకౌంట్ లోకి వచ్చే విధంగా వారు కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల చాలా వరకు కూడా అవినీతి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దాన్ని అరికట్టేటువంటి అవకాశం ఉంది. దగ్గర 20 లక్షల మంది లబ్ధిదారులకి ఈ DBT ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి బెనిఫిట్ లబ్ధి చేకూర్చినటువంటి నేపథ్యం ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. So friends, I can go on and on telling the worst work which is being done by both these governments, but the conclusion is that Andhra people deserve much better. ఇవాళ నేను చెప్తూ పోవాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గురించి నేను గంటల తరబడి నేను మాట్లాడగలను. కానీ సమయం లేనందువలన నేను చెప్పదలుచుకున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ దీనికంటే శుభం మంచి చేకూర్చేటువంటి నాయకత్వం
పరిపాలన ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం. Modi ji is giving a wonderful leadership to the country. And now Pakistan knows this much better. Because when they tried and incurred infiltration and attack by terrorists, Modi ji did not stop anybody but ensured that our Air Force goes and does airstrike in Balakot and goes within the boundary after the international border and does strikes a surgical strike. ఇవాళ భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి పరిపాలన మాత్రమే కాకుండా ఒక దృఢమైనటువంటి నాయకత్వాన్ని కూడా వారు దేశానికి అందిస్తున్నారు. దానికి నిదర్శనమే పాకిస్తాన్. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమారిస్తే మన సైనికులు వారి భూభాగంలోకి చొచ్చుకుని పోయి అక్కడున్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. So in democracy people are the best judges. And I am very sure that they have tried and tested both these parties. Now they will give another chance to BJP. People will say you are small party. But people make the parties big. And we have seen that happening in many states. And I am very sure in Andhra also, by the time there is next election, it will be BJP, BJP, BJP all over the state. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వారు సంకల్పించినట్లయితే ఏదైనా కూడా సాధించగలరు. మీరు రెండు పార్టీల్ని అధికారంలో చూశారు. భారతీయ జనతా పార్టీకి సైతం ఒక అవకాశం ఇవ్వండి. మేము పరిపాలన అంటే ఏమిటి, సుపరిపాలన అంటే ఏమిటో ఖచ్చితంగా మేము మీకు చవి చూపిస్తాము. అదే విధంగా మీరు భావించవచ్చు భారతీయ జనతా పార్టీ అతి చిన్న పార్టీ అని. కాకపోతే దేశంలో చాలా చాలా రాష్ట్రాల్లో చిన్న పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చేటువంటి స్థాయికి ఎదగలిగింది. కనుక ప్రజలు కనుక ఆశీర్వదించినట్లయితే చిన్న పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీగా మారుతూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసినా కూడా బీజేపీ 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 అనేటువంటి ఆ నినాదమే మనకు వినపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.